కూడి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తునామములో ఈ సాయం వేళ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం పరిశీలించబోయే పాఠం ఒకరికి మంచి మరొకరికి చెడ. ఒకరి పట్ల మంచిగా అనిపించేది మరొకరి పట్ల చెడుగా అనిపించే పరిస్థితులు సమాజంలో చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అంటే ఒకరికి ఆనందకరమైనది మరొకరికి దుఃఖకరంగా కనిపించే పరిస్థితులు సమాజంలో ప్రతినిత్యం మనం చూస్తూనే ఉంటాం. అయితే అది మనం చూసే కోణం, అది మనం పరిశీలించే పరిస్థితుల ప్రభావం, వీటిని బట్టి మనం దానిని పరిగణలోనికి తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు, ఒక డాక్టర్ హాస్పిటల్ పెట్టుకున్న సిబ్బంది లేదా ఒక హాస్పిటల్ స్థాపించిన ఒక యాజమాన్యం, వారు కోట్ల రూపాయలతో ఒక హాస్పిటల్ నిర్మిస్తారు. మరి వారికి లాభం కలగాలి అంటే వారు పెట్టిన పెట్టుబడికి వారికి లాభం చేకూరాలి అంటే ఏం జరగాలి? వారి హాస్పిటల్ అంతా రోగులతో నిండిపోవాలి. అంటే వారు చేసే ప్రార్థన ఉదయాన్నే లేచి వారి వారి దేవుళ్లకు వారు చేసుకునే ప్రార్థన ఏమని ఉంటుంది? దేవుడా, ఈరోజు హాస్పిటల్లో ఎక్కువ మంది పేషెంట్లు రావాలి, నా హాస్పిటల్ అంతా కూడా పేషెంట్స్తో నిండిపోవాలి, వాళ్ళు కట్టే రోగాల కొరకైన ధనంతో నేను బ్రతకాలి, నేను సంతోషించాలి. అంటే హాస్పిటల్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? మనలో ఏ ఒక్కరైనా హాస్పిటల్కి ఇష్టపూర్వకంగా వెళ్ళడానికి మనం ఎప్పుడైనా సిద్ధపడతామా అంటే నెవర్. ఎప్పుడు ఏనాడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని ఇష్టపడం. ఒక పార్కుకు వెళ్ళినట్లుగా, ఒక బీచ్కి వెళ్ళినట్లుగా, ఒక పండగకు వెళ్ళినట్లుగా వైద్యశాలకు వెళ్ళడానికి మనం ఇష్టపడం. కారణం, అది బాధాకరమైనది. ఒక హాస్పిటల్కి వెళుతున్నాము అంటే ఏదో ఒక తీరని రోగం, ఏదో మనల్ని భయపెట్టే ఒక భయం మనలో ఉంటేనే తప్ప వైద్యుడిని మనం సంప్రదించడానికి వెళ్ళం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనలోని ఆలోచనలు ఏంటి? ఇంతకీ నాలో ఉన్న రోగం ఏంటో, దీనికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో, నిజానికి ఈ రోగం నుంచి నేను బయటపడతానో లేదో, ఈ సందేహాలన్నీ కూడా మనలో సర్వసాధారణంగా కలుగుతుంటాయి. అవును, వెళ్ళేవాళ్ళు, రోగులుగా అడ్మిట్ అయ్యేవాళ్ళు, వైద్యుని సంప్రదించేవాళ్ళు, వారి పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. పిఓవి అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అని. అంటే వారి యొక్క అవగాహన విధానం ఎలా ఉంటుందంటే, అసలు నాకు రోగం రాకూడదు, నేను హాస్పిటల్కి వెళ్ళకూడదు అన్నది వారి ఆలోచన. మరి వైద్యుడి కోణం, హాస్పిటల్ వైద్య సిబ్బంది యాజమాన్యం కోణం, వారి కోణం ఎలా ఉంటుంది? ప్రజల రోగాల బారిన పడాలి. మీరు నమ్మరు, కరోనా రావటం వల్ల చాలా హాస్పిటల్స్ కోటీశ్వర్లుగా మారిపోయారండి. అప్పటి వరకు ఊరు పేరు లేని చిన్న వైద్యులు కూడా ఒక్కసారిగా కరోనా మహమ్మారి వలన కోట్ల రూపాయల సొమ్మును చేసుకున్నారు. ఎందుకంటే ప్రాణభయం, బ్రతకాలి అన్న ఆకాంక్ష మనుషుల్లో ఉండటం వలన పరుగులు తీశారు హాస్పిటల్స్కి. ఇక వాళ్ళ దోపిడీ విధానం అంటారా, లక్షలు కొల్లగొట్టారండి. కొన్ని సందర్భాల్లో అయితే కోట్లు కూడా దాటాయి. లక్షలే. అంటే వారికి లాభం, రోగికి రోగం. రోగి ఉద్దేశంలో ఆలోచిస్తే అది అతనికి కీడు. కానీ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే అది వాడికి లాభం. మన రోగం వాడికి లాభం. అంటే
ఇక్కడ ఇద్దరు ఆలోచనలు, ఇద్దరి కోణములు, వాళ్ళ దృక్పథాలు మనం ఆలోచించగలిగితే వైద్యుడు ఒకలా ఆలోచిస్తాడు, రోగి ఒకలా ఆలోచిస్తాడు. అంటే ఇవి ఆలోచన విధానంలో మనకు కనిపించే కోణాలు అంటారు వాటిని. కనుక ఈరోజు మనం మాట్లాడుకుంటున్నట్లుగా ఒకరి మంచి ఒకరి మంచి మరొకరికి చెడు. అంటే రోగికి సంభవించిన చెడు డాక్టర్కి ఏమవుతుంది? అది అతనికి మంచి లాభం. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా జరుగుతున్న మోసాలు ఎంత జరుగుతున్నాయి అంటే ప్రజలను దోచుకోవటమే. ప్రజలను మాఫియా పేరట, రోగాల మాఫియా పేరట వారిని బహుగా బాధ పెట్టడం. అంటే రోగులు అలా బాధపడుతూ ఉంటేనే కానీ వైద్యులకు సంతోషం. మరి సిబ్బంది అంతా బతకాలంటే ఒక పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఉందనుకోండి, ఆ హాస్పిటల్లో కొన్ని వందల మంది సిబ్బంది ఉంటారు. నర్సెస్, డాక్టర్స్, కాంపౌండర్స్, సర్జన్స్. మరి వీళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? హాస్పిటల్ రోగులతో నిండిపోవాలి. అంటే ప్రజలకు రోగాలు రావాలి, ప్రజలకు ప్రమాదాలు జరగాలి, ప్రజలకు భయంకరమైన తీరని రోగాల వల్ల ఆపరేషన్స్ జరగాలి. అప్పుడే వైద్యులకి, వైద్య బృందానికి, యాజమాన్యానికి లాభం. అంటే వీళ్ళు చెడు, వాళ్ళకి మంచి. దేవుని పిల్లలారా, ఇలా మనం ఆలోచించే కోణం బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు రోగిది తప్ప, వైద్యుడిది తప్ప? ఏమండి, రోగికి రోగం రాకుండా ఉండదు, వైద్యుడికి డబ్బు రాకుండా ఉండదు. అంటే పేషెంట్కి జబ్బు, డాక్టర్కి డబ్బు అంటారు. అంటే ఒకరికి మంచిగా అనిపించేది మరొకరికి బాధాకరంగా ఉంటుంది. హాస్పిటల్లో బిల్ పే చేసి వచ్చేటప్పుడు, ఎంత డబ్బులు తినేశారండి, నన్ను పిండేశారండి అని అనుకుంటారు. డాక్టర్కి ఎలా ఉంటుంది? జాక్పాట్ కొట్టాను నేను. పెద్దవాళ్ళు పెద్ద రోగాలతో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి అదే పండగ, సందడి. ఎందుకంటే డబ్బులు వస్తూనే ఉంటాయి, వాళ్ళు పెట్టిన వ్యాపారానికి లాభం వస్తూనే ఉంటుంది. ఇంతకీ ఈరోజు సమాజంలో మనం ఏ కోణంలో మనం ఆలోచించాలి దీన్ని? ప్రజలకు బాధలు కలుగుతున్నాయి, ప్రజలకు సంతోషాలు కలుగుతున్నాయి. కలిగే సంతోషాల్లో కానీ కలిగే బాధల్లో కానీ ఏ కోణంలో మనం ఆలోచించాలి? ఏమండి, అంటే మంచి చెడు రెండు ఉంటాయి. మంచి కలిగితే సంతోషిస్తున్నాం, చెడు కలిగితే బాధపడుతున్నాం. కానీ మంచి చెడు ఎక్కడి నుంచి వస్తాయి? మంచి చెడు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? యోబు రోగగ్రస్తుడై మంచాన పడ్డాడు, ఉన్నదంతా కోల్పోయాడు. భార్య వచ్చి వెక్కిరిస్తూ మాట్లాడుతుంది, తన ప్రాణాన్ని వదిలిపోమ్మంటుంది. అప్పుడు యోబు ఆమెతో అన్న మాట, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుట తగును గాని కీడు అనుభవించతగదా అంటున్నాడు. చూడండి, అంటే ఆ మాట చూడండి, దేవుని వలన మేలు అనుభవించుట తగును గాని. యోబు గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, దేవుని వలన మేలు అనుభవిస్తామా? కీడును అనుభవింప తగదంటే దేవుని నుంచే మేలు కీడు వస్తుందా? దేవుని నుంచే మేలు కీడు వస్తుందా? అవును. అంటే దేవుని నుంచే మేలు కీడు వస్తున్నప్పుడు, దేవుని వలనే మనుష్యులు వీటన్నిటినీ పొందుతున్నప్పుడు దేవుడు మంచివాడా చెడ్డవాడా? ఏమంటే దేవుడు మంచివాడా చెడ్డవాడా? ఏమనుకుందాం దేవుణ్ణి? ఎలా భావిద్దాం దేవుణ్ణి? ఏ కోణంలో చూద్దాం దేవుణ్ణి? ఏమండి, దేవుడు లోకాన్ని కలుగజేశాడు. లోకాన్ని కలుగజేసినప్పుడు ఆయన ఎలా చూశారంటే, సమస్తమును మంచిది మంచిది మంచిది. ప్రకృతిని ఆయన కలుగజేసిన విధానంలో ప్రారంభ అధ్యాయంలో బైబిల్లో మనం చూడగలిగితే, సృష్టి నిర్మాణంలో ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? ప్రకృతిని కలుగజేసిన తరువాత అది చాలా మంచిదిగా ఉండెను అంటాడు. చూడండి, చాలా మంచిదట.
అవునా? అవును. అందుకే ఆ మంచి గూర్చి ఆదికాండం 1వ అధ్యాయం ప్రతి వచనంలోనూ మనం చూడగలం. 10వ వచనం, 12వ వచనం, 18, 21, 25, 31 ఈ వచనాలన్నిటిలో మంచిదిగా కనబడుతుంది. కానీ అన్నిటిలో దేవుడికి మంచిగా కనబడింది ఒక దగ్గర మాత్రం మంచిగా కనబడలేదట. ఏంటది? ఏంటది అనుకుంటున్నారు? ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇదేంటండి? ఆదామును చేశాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అన్నిటినీ ఏలుతున్నాడు, ఏలికగా ఉన్నాడు. అలాంటి ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదా? ఏం లోటు వచ్చింది? ఏం ఇబ్బంది కలిగింది ఆదాముకని? వెంటనే స్త్రీని చేయాలనుకున్నాడు, వివాహాన్ని చేశాడు, వాళ్ళిద్దరిని జతపరిచాడు. సంతోషంగా ఉండండి నాయన అని ఆశీర్వదించాడు. నిజానికి ఆదాముకు కలిగిన ముప్పు వివాహానికి ముందా, వివాహం తర్వాత? మనం ఆలోచిస్తే అవ్వ వచ్చిన తర్వాతే కదండి ఆదాము బ్రతుకు తలక్రిందులైపోయింది. అవ్వ రాకముందు ఆదాం చాలా బాగున్నాడు, ఏ టెన్షన్ లేదు, టైంకి ఇంటికి వెళ్ళాలనే బాధ్యత లేదు, ఏమండి ఏం వండుతుందో అని ఆలోచన లేదు. తనకు నచ్చినట్లుగా ఉండేవాడు, నచ్చిన దగ్గరికి వెళ్ళేవాడు, నచ్చిన దగ్గర పడుకునేవాడు. కానీ ఒక భార్య వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ప్రశ్న ఆరంభమైంది. ఎందుకు మీరు ఆలస్యంగా వచ్చారు? ఎక్కడున్నారు మీరు? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కారణం దేవుడు మరొకరిని ఇవ్వటమా? లేదండి. అంటే ఆదాము కోణంలో నుంచి మనం ఆలోచిస్తే ఇది ఎలా ఉంటుంది మనకి? ఏమండి ఇప్పుడు నేను చెప్పిన ఈ వాదన అంతా కూడా దేవుడు ఇచ్చే తప్పు చేశాడా? నో, దేవుడు ఇచ్చేం తప్పు చేయలేదండి. నిజానికి అతను మంచికే ఇచ్చాడు. సంతానం అభివృద్ధి చెందాలని, వాళ్ళిరువురు కలిసి సంతోషంగా ఉండాలని, వారి గర్భాలు పండాలని, ఈ లోకం ప్రజలతో నిండాలని కోరుకున్నాడు. అది తప్పెందుకు అవుతుంది? ఆయన సంకల్పం కదా. అంటే ఆదాము కోణంలో నుంచి ఆలోచిస్తే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది? ఇచ్చే తప్పు చేశాడండి అని. కానీ దేవుని కోణంలో ఇచ్చే మంచి చేశాడు. అంటే ఒంటరిగా ఆదాము ఉండుట మంచిది కాదు. ప్రకృతి అంతా మంచిగా చూసిన దేవుడు ఆ ప్రకృతిలో చేసిన ఆదామును చూసి మంచిగా అనుకోలేదట. అంటే ఏది మంచి ఏది చెడు కొన్ని కొన్ని సందర్భాల్లో మంచిగా అనిపించిందే మనకు చెడుగా గోచరించవచ్చు. కొన్ని సందర్భాల్లో చెడుగా మనకు కనిపించిందే మంచిగాను మనం భావించవచ్చు. కనుక ఏది మంచి ఏది చెడు అనే ఈ రెండింటి మధ్య మనుష్యులు చాలా సందర్భాల్లో రాంగ్ డెసిషన్, తప్పుడు నిర్ణయాలు తీసుకుని సతమతమైపోతుంటారు. ఏం చేయాలి? అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? ఇది మంచా ఇది చెడా? ఇది మేలా ఇది కీడా? ఏది మేలు ఏది కీడు? యాకోబుకు 12 మంది కుమారులండి. చాలా ప్రేమించాడు తన పిల్లల్ని. అందులోనూ యోసేపును బహుగా ప్రేమించాడు. ఎవరు? యాకోబు. తాను ప్రేమించిన రాహేలు కుమారుడిగా చాలా ప్రేమించాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. అలా ప్రేమించినందుకు అతనికి కలిగిన సమస్య ఏంటో తెలుసా? అన్నదమ్ములు కత్తి కట్టడం. ఈ చరిత్ర మీకు తెలుసు. అన్నదమ్ములు ఏం చేశారు? అతని మీద పగబట్టారు. చివరికి తండ్రి నుంచి అతను దూరం చేశారు. ఎవరో ఐగుప్తీయులకు అమ్మేశారు. బానిసగా వెళ్ళిపోయాడు. అనేక సంవత్సరాలు తండ్రి తన కుమారుని కోల్పోయాడు. నా కొడుకు ఇక లేడు, క్రూరమృగం చంపేసింది అని ఒక అబద్ధంతో ఆ వృద్ధాప్యంలో ఆ తండ్రి బ్రతికాడండి. అది ఎంత బాధాకరం. అంటే యాకోబు ఇన్ని సంవత్సరాలు అనుభవించిన బాధ మంచిదేనా? అంటే పిల్లలు మోసం చేశారు కదండి. మిగిలిన పిల్లలందరూ కూడా యాకోబుని మోసగించారు. కానీ తరువాత జరిగిన పరిణామాలను బట్టి మనం ఆలోచించగలిగితే అక్కడ రాయబడిన మాట నిజంగా బైబిల్ చూద్దామండి, ఎంత బాగుందో ఆ మాట. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం. యోసేపు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఐగుప్తులోనికి వెళ్ళిపోవడం, అక్కడ అతను ఏమండి పొతిఫర్ ఇంట్లో చేరటం, అతను అక్కడ సమస్యకు గురవటం, చెరసాల్లోనికి వెళ్ళటం, మరోబడ్డం, అనేక సంవత్సరాలు గడిచిపోవటం, ఆ తరువాత అతను రాజు తరువాత 2వ స్థానంలోనికి వెళ్ళటం, ఇవన్నీ జరిగాయి. జరిగిన తరువాత తన వారు తన దగ్గరకు వచ్చినప్పుడు 45వ అధ్యాయం 5వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు
మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఆ రోజు మీరు అమ్మేశారు కదా అన్నయ్యలు, మీరు అమ్మేశారు కదా నన్ను, ఎందుకంటే తనకంటే పెద్దోళ్ళే అందరూ. దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి, బాధ కలిగిస్తుందని అనుకుంటున్నారా? బాధపడకండి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. అంటే ఈరోజు ఇశ్రాయేలు సంతానంగా మనమంతా నిలబడాలి అంటే, ఆ సంతానంలో భవిష్యత్తులో క్రీస్తు రావాలి అంటే, ఈ లోకానికి రక్షణ కలగాలి అంటే యాకోబు ఆ పెయిన్ అనుభవించాలి, యోసేపు ఆ శిక్షను అనుభవించాలి. అవునంటారా కాదంటారా? అంటే యాకోబు తరపున ఆలోచిస్తే నా కడుపు తరుక్కుపోయిందండి, నా కడుపులో మంట పెట్టారు నా పిల్లలు. మొత్తానికి తరువాత యాకోబు కరువు వచ్చిన సమయానికి వెళ్ళాలి తన కొడుకు దగ్గర అనే పరిస్థితికి వచ్చినప్పుడు అన్నదమ్ములు వచ్చి మనం వెళ్ళాలి పదనాన్న నేను అని అడిగిన తరువాత అక్కడ యోసేపు చాలా గొప్పవాడుగా ఉన్నాడు అనే మాట విన్నప్పుడు అనేక సంవత్సరాల తరువాత ఎలా ఉంటుందండి ఆ తండ్రి మనసు? ఎప్పుడో చిన్ననాడు చనిపోయాడు, ఇక లేడు, ఇక రాడు నా కొడుకు అన్నప్పుడు నేను మరలా నా కొడుకును చూడగలుగుతున్నానా? వాడంటే ఎంత ఇష్టం నాకు, నిజంగా వాడి కోసం నేను చక్కటి అంగీని కుట్టించాని ఆ రోజుల్లో. అలాంటిది ఈరోజు ఆ కొడుక నన్ను కాపాడేది, నా సంతానాన్ని నిలబెట్టేది. అప్పుడు ఆ తండ్రి మనసులో కలిగిన సంతోషం ఏంటి మీరు ఆలోచించండి. ఎంత వృద్ధాప్యంలో ఉన్నా ఉరకల పరుగుల మీద వెళ్ళుంటాడండి తన కొడుకుని చూడడానికి ఐగుప్తుకు. పదండి తొందరగా పదండి, నా కొడుకు యోసేపు దగ్గరికి నేను వెళ్ళాలి. మనమంతా ఇక్కడ ఉంటే ఆకలి దప్పులతో చచ్చిపోతాం మనం. అందుకే ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. ఇది సంతాపమును మీకు సంతాపం పుట్టింపనీయుకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. 2 సంవత్సరాల నుండి కరువు దేశములో ఉన్నది. ఇవన్నీ చెబుతున్నాడు. 7వ వచనం, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. మనమంతా బ్రతకాలి అంటే ఆ పెయిన్ఫుల్ జీవితాలను మనం అనుభవించాలి. మీరు నన్ను నమ్మేయాలి, నేను ఇక్కడికి రావాలి, ఆ స్త్రీ చేతిలో నేను మోసపోవాలి, నేను చెరసాలకు వెళ్ళాలి, అక్కడ నాకు దర్శనాలు కలగాలి, అప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్ళాలి. ఏమండి, ఇదంతా సంభవించాలి. ఇది నాకు కీడుగా నేను అనుకోవటం లేదు. అదే ఆదికాండం 50వ అధ్యాయం చూడండి. అందరూ వచ్చేసిన తర్వాత 20వ వచనంలో తండ్రిని కూడా చూసిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడు యోసేపు, ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం అండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిద్దరు గాని నేటి దినమును జరుగుచున్నట్లు అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించాను. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కలిగే సమస్యలు, బాధలు, ఇబ్బందులు మనం అనుకుంటాం ఏంటి ఎంత ఇబ్బందులను పడిపోయాం ఏంటని. కానీ ఆ ఇబ్బంది తరువాత కలగబోయే సంతోషంలో అది మంచిదే అన్నమాట. అయితే ఆ కష్టాలు రావటం, ఆ సమస్యలను ఎదుర్కోవటం, ఇవన్నీ మన మంచికే జరిగాయా? అవునండి, అంతా మన మంచికే జరుగుతుంది అని నిజంగా దేవుని గురించి ఆలోచించే వాళ్ళు అది కీడుగా అనుకోకుండా మంచిగా అనుకునేవాళ్ళు. అదే యోబు. ఈ కీడంతా కూడా నాకు దేవుని వలనే సంభవిస్తుందని నాకు తెలుసు, నువ్వు మూర్ఖురాలు గనుక, నీకు దేవుని గురించిన జ్ఞానం లేదు గనుక అపార్థం చేసుకుంటున్నావు, వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, నువ్వు వదిలితే వదిలేయేమో కానీ నా దేవుడిని నేను విడిచిపెట్టను అన్న విశ్వాసం యోబుది. కష్టంలో కూడా దాన్ని ఏ విధంగా, ఏ కోణంలో ఆలోచించాడండి? ఇది నా మంచికే జరిగింది. మరి తర్వాత యోబు పరిస్థితులు ఎలా మారిపోయో మీకు తెలుసు. మరలా పిల్లలు పుట్టేశారు, చాలా ఆస్తిని సంపాదించాడు, తన పరిస్థితులన్నీ తారుమారైపోయాయి మరలా. అప్పుడు ఏమనుకుంటాడు? ఇదంతా నా మంచి కోసమే జరిగిందన్నమాట. అంటే జరిగే మంచి కానీ జరిగే కీడు కానీ ప్రతి దానిని కూడా ఎటువంటి కోణంలో ఆలోచిస్తున్నాడు. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆ కోణం, పిఓవి అంటారు దాన్ని షార్ట్ ఫామ్లో. ఏ దృక్పథంతో మనం ఆలోచిస్తున్నాం, ఎటువంటి మనస్సుతో మనం ఆలోచిస్తున్నాం, మన జీవితాల్లో సంభవించే సంఘటనలను మంచిగా అనుకుంటున్నారా, కీడుగా అనుకుంటున్నారా? అవును, కొందరి జీవితాల్లో కావాలని కీడుకే దేవుడు చేస్తాడు, మరి కొందరి జీవితాల్లో మంచికే దేవుడు చేస్తాడు. ఏది జరిగినా మన మంచి కొరకే అన్నది ఆ రోజు దేవుడు చేసిన మంచి కావచ్చు, యోసేపు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు. ఏమండి, నువ్వు మంచి అనుకోని నువ్వు సమర్థించుకోవటం కాదు. అక్కడ సౌలు వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళమన్నాడు, మొత్తం అంతా నాశనం చేసి రా అని అన్నాడు. కానీ సౌలు వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ మంచి వాటిని ఎంచి తీసుకొచ్చాడు.
ఏంటయ్యా ఈ ఎడ్ల రంకెలు వినబడుతున్నాయి, ఏంటి చేసావు నువ్వు సౌలు అని ప్రశ్నించినప్పుడు సౌలు చెబుతున్న సమాధానం ఎలా ఉంది? నేను ఎవరి కోసం తెచ్చానో తెలుసా? చెడు కోసం కాదే. ఏమండి ప్రవక్త గారు, మీకు చెడుగా అనిపిస్తుందా ఇది? నేను ఎందుకు తెచ్చానంటే చెబుతున్నాడు చూడండి ఆయన. మొదటి సమూయేలు గ్రంథం 15:15 మొదటి సమూయేలు గ్రంథం 15:15 అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు నర్పించుటకు జనులు గొర్రెలలో ఎడ్లలో మంచి వాటిని ఉండనిచ్చిరి. మంచిని నేను చూశాను, వాళ్ళంతా మంచివన్నీ, ఎడ్లు బాగున్నాయండి, బలంగా ఉన్నాయి, మన యెహోవాకు బలు అర్పించొచ్చండి అన్నప్పుడు నాకు కూడా చాలా నచ్చింది. సరే తీసుకుపోదండి, మంచి వాటిని ఎంచండి అన్నారు. మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలము చేసిదమనగా. ఏమండి 19 ఏమన్నాడు చూడండి. నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి. నువ్వు తప్పు చేసావయ్యా సౌలు, తప్పు చేసావు. ఏంటి, యెహోవాకు వీటన్నిటిని తీసుకొని వచ్చి బలివ్వటం గిఫ్ట్స్ అనుకున్నావా? నువ్వు తెచ్చిన గిఫ్ట్ని చూసి దేవుడు సంతోషిస్తాడు అనుకున్నావా? పిచ్చోడా, ఆయనకు నచ్చలేదు. నువ్వు ఆలోచించిన విధానం, నీకు మంచి అనిపించింది, యెహోవాకు ఎలాగనిపించింది అది? బలి ఇద్దాం ప్రభువుకి అని సౌలు ఆలోచించాడు. కానీ దేవుడు కోణం ఎలా ఉంది? నువ్వు తెచ్చావు, నా మాట ఎదిరించావు, కనుక ఇక ఇశ్రాయేలు మీద రాజుగా నువ్వు ఉండకూడదు, విసర్జించేస్తానని నిన్ను అనేసాడండి. అంతే, వెళ్ళిపోయాడు. ఇంకప్పటి నుంచి రాజుగా అతను లేడు ఇశ్రాయేలు మీద. అంటే అతడు మంచి అనుకున్నది దేవునికి ఎలా ఉంది? అది కీడు. అందుకే అన్నాడు చూడండి, కీడు, ఆయన దృష్టికి కీడు చేసితివి. అంటే సౌలుకు మంచిగా అనిపించింది, దేవునికి ఎలా ఉంది? కీడుగా అనిపించిందండి, కీడు. అవును. కనుక నువ్వు ఏ కోణంలో నీ కుటుంబంలో లేదంటే నీ జీవితంలో సంభవించే సంఘటనలు ఆలోచిస్తున్నావు? కీడును మంచిగా అనుకున్నావా, మంచిని కీడుగా అనుకుంటున్నావా? అవును, ప్రజలు ఎలా అనుకుంటారు అలా అనుకుంటారు. జరిగే కీడును మంచిగా అనుకునే వాళ్ళు ఉన్నారు, జరిగే మంచిని కూడా కీడు కోసం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏది సంభవించినా ఎందుకు సంభవిస్తుంది అనేది నీ కోణం కాదు ఇక్కడ చూడవలసింది. ఏమండి, మనకు కొన్ని కోణాలు బాగానే ఉంటాయి. నేను తీసుకున్న డెసిషన్ చాలా బాగుందండి, వెరీ గుడ్ అనుకుంటాం, కానీ అది తప్పుడు నిర్ణయం. ఒక్కోసారి నువ్వు తీసుకున్న నిర్ణయం అది నీకు మంచిగా అనిపించచ్చేమో, అది దేవుని కోణంలో తప్పుడు కోణం, అది చెడు, రాంగ్ డెసిషన్. ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నావు నువ్వు అని అప్పుడు తెలియదు కదండి, తర్వాత తెలుస్తుంది. ఎప్పుడు ఆ సంభవించినప్పుడు, ఆ సంఘటనలోనికి వాళ్ళు నెట్టివేయబడినప్పుడు, అయ్యో ఎంత తప్పు చేశాను, నేను ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాను అని మదనపడతారు, అని బాధపడతారు, అది తర్వాత విషయం. కనుక ఇక్కడ మనం ఆలోచించవలసింది, నాకు మంచిగా అనిపించింది నేను నిర్ణయం తీసుకున్నానా, లేదా దేవుని దృష్టిలో మంచిగా అనిపించింది నేను నిర్ణయం తీసుకున్నానా? ఇక్కడ మనం అంతా ఆలోచించవలసింది ఎప్పుడు ఒకటే, ఇది దేవునికి మంచా, ఇది దేవునికి కీడా? ఇలా చేయటం దేవుడు ఆమోదిస్తాడా, ఇలా నిర్ణయం తీసుకోవటం దేవుడు ఆమోదించడా? ఈ రెండు విషయాల మీద మనం మన మనస్సును నిలపాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు సౌలులా, ఇది దేవుడి కోసమే కదండి, ఇది మంచి కోసమే కదండి. అంటే కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు మనకు సంతోషకరంగా అనిపించవచ్చు, కానీ అది తర్వాత ప్రమాదకరంగా మారుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని కోసం తీసుకునే నిర్ణయాలు బాధాకరంగా ఉన్న తర్వాత అవి సంతోషకరంగా మారిపోతాయి. అవునా? అవునండి. అటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలి అంటే దేవుని కోణం అర్థం అవ్వాలి, దేవుని యొక్క కోణం మనకు అర్థం కావాలి. మనం అనుకుని డెసిషన్ ఇచ్చేసుకుంటే ఎలా, ఎస్ నేను అంత కరెక్ట్గా తీసుకున్నాండి, నా నిర్ణయం రైట్ అండి అనుకుంటే ఎలా? తప్పు, అలా అనుకోకండి. అందుకే బైబిల్ ఒక హెచ్చరిక కూడా చేశారండి దేవుడు. సామెతల గ్రంథం 16:25 చూడండి. సామెతల గ్రంథం 16:25, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను. ఎలా ఉంటుందటండి? ఎస్, నా డెసిషన్ చాలా రైట్, కరెక్ట్గా తీసుకున్నానండి, మంచి నిర్ణయం తీసుకున్నానండి అనుకుంటున్నారా? ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను, ఆయనను, దాని ముగింపు ఎలా ఉంటుందటండి? తోదకు అది మరణమునకు చేరును. రాంగ్ డెసిషన్,
రాంగ్ డెసిషన్, తప్పుడు నిర్ణయం తీసుకున్నావు నువ్వు అనేది ఎప్పుడు తుదకు ఫైనల్గా వెళ్ళాలి కదా, చివరి వరకు వెళ్ళేంత వరకు కూడా దాని తాలూకా రిజల్ట్ ఏదో మనకు తెలియదు. అంటే మనుషులు ఎప్పుడు ఎటువంటి భ్రమలో ఉంటారు అంటే, ఒకరి మార్గము వాని దృష్టికి, నీ దృష్టికి, నీ కోణంలో, నీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏమండి, ఇప్పుడు ఒక 9ని గీసి నేను కింద వైపు నిలబడ్డాను అనుకోండి, నాకు అది ఎలా ఉంటుందంటే 9. మీరు నాకు ఆపోజిట్గా నిలబడ్డారు అనుకోండి, అది ఏమవుతుంది? అది 6. ఇంతకీ ఇప్పుడు నేను ఏ ఉద్దేశంతో రాశాను? నేను 9 అని రాశాను నేను. మీరు అప్పుడు ఎవరి ఉద్దేశంలోనికి వచ్చి మీరు చూడాలి, అసలు నేను రాసింది 9 6? ఎందుకు నేను 9 రాశాను అని మీరు నా దృష్టిలోనికి వచ్చి నా వైపు వచ్చి మీరు ఆలోచించాలి. అప్పుడప్పుడు బాధ కలుగుతున్నప్పుడు అంటారు కదా, ఏమండి ఒక్కసారి మీరు నా వైపు వచ్చి ఆలోచించండి అంటారు. ఒక్కసారి మీరు నా మనస్సులోకి తొంగి చూసి నా స్థానంలో ఆలోచించండి అంటారు. అవునా? ఇది సర్వసాధారణంగా మనం వాడే మాట. మనుష్యులు దేవుని స్థానంలోనికి వెళ్ళి, దేవుని సైడ్ వెళ్ళి, దేవుని వైపు నుంచి తాము తీసుకునే నిర్ణయాల గురించి ఆలోచించగలుగుతున్నారా? తప్పుడు నిర్ణయాలు మనం తీసేసుకొని దేవుడా అంటూ తర్వాత చేతులు ఎత్తితే ఏమండి, అంటే నీకు రైట్ అనిపించే ఏ నిర్ణయం తీసేసుకుంటావా? నీకు నిజం అనిపించింది, నీకు బాగున్నది, నీకు సుఖమైనది, నీకు యథార్థమైనది, నీ దృష్టికి యోగ్యమైనది, మేలైనది, అదే ఒకరి దృష్టికి ఏమండి యథార్థముగా కనబడే మార్గం కాబట్టి నువ్వు వెళ్ళిపోతావా? కానీ అది చివరికి వెళ్ళేసరికి అది ప్రమాదం. ఏమండి, నువ్వు 9వ తేదీన రావాలి అని నేను ఉత్తరం రాశాను. అప్పుడు మీరు దాన్ని తిరగేసి చదివి 6వ తేదీకి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఎవరుంటారు? అంటే దృష్టికోణం, ఒక్కొక్కరు చూసే విధానం. ఏమంటే డబ్ల్యూ రాశాను అనుకోండి నేను, అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. డబ్ల్యూ రాశాను నేను, నా వైపు నుంచి చూస్తే అది డబ్ల్యూ, మీ వైపు నుంచి చూస్తే అది ఎం. ఈ డబ్ల్యూ అనే అక్షరంతో ఉన్న పదాన్ని మీరు కనిపెట్టండి అన్నాను నేను. అనుకుందాం మీరేమో అటువైపు నుంచి ఆలోచించి ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు మీరు ఎదుగుతున్నారు అనుకోండి, ఎన్ని కోట్ల పదాలు వెతికినా ఏమండి నేను అనుకున్న పదం ఏంటి? నేను అనుకున్న పదం ఏంటి? విండ్ అనుకుందాం. పోనీ గాలి, విండ్, WIND, విండ్. మీరు ఎంతోని ఎన్ని అక్షరాలు వెతకండి, ఆల్ఫాబెట్స్ అన్ని కలిపి డిక్షనరీ అంతా వెతకండి, నేను అనుకున్న అర్థం వస్తుందా? ఎంతో ఎక్కడొస్తుంది అర్థం? ఎంతో విండ్ అనే పదం ఎందుకు వస్తుంది చెప్పండి? అంటే మీ కోణం ఎలా ఉంది, మనం చూసే విధానం. బైబిల్ కూడా ఈరోజు చాలా మంది చాలా రకాలైన తప్పుడు కోణాల్లో చూస్తున్నారండి. ఇది కూడా మీరు ఆలోచించాలి. అంటే ఒకరికి మంచి, మరొకరికి చెడు. దేవుడు ఏ ఉద్దేశంతో బైబిల్ రాయించాడు అనేది తెలియక తమ ఉద్దేశాలను మధ్యలో పెట్టేసి వాళ్ళ ఊహాగానాలతోని ఈ మాట ఇందుకే ఉంది, ఈ మాట దీనికే ఉంది అని తప్పుడు విధానంలో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చూసే చూపు సరైనది కాదు. ఉదాహరణకి ఏమంటే మీకు ఒక బొమ్మ చూపిస్తాను చూడండి. ఒక పక్క గుండ్రంగా రౌండ్ సర్కిల్గా కనబడుతుంది, ఒక పక్క ఏమో స్క్వేర్లా కనబడుతుంది, దీర్ఘ చతురస్రాకారంలో కనబడుతుంది. ఏమండి అంటే దానికి 2 కోణాలు ఉంటాయి, కానీ 3వ కోణం నుంచి చూస్తే అదొక ట్రయాంగిల్ రూపంలోనూ కనబడుతుంది. ఓకే, ఇది చూడండి ఒకసారి. ఇంతకీ మీరు కుడివైపు నుంచి ఆరెంజ్ వైపు చూస్తే అది ఎలా కనబడుతుంది చెప్పండి? యాక్చువల్గా అది సిలిండ్రికల్, అంటే గుండ్రటి రౌండ్ ఆకారంలో ఉన్న సిలిండర్ రూపంలో ఉన్న దాన్ని చదువు భాషలో దాన్ని సిలిండర్ అంటారు. ఏమండి అది ఆరెంజ్ కలర్లో ఎలా కనబడుతుంది చెప్పండి? లైట్ దాని మీద పడేసరికి ఏమండి స్క్వేర్, అంతేనా? మరి బ్లూ కోణంలో మీరు ఆలోచిస్తే అది కూడా మీకు యథార్థంగానే కనబడుతుంది. ఏమని? రౌండ్ అండి అది. ఇంతకీ ఇప్పుడు నేను అక్కడ పెట్టిన వస్తువు గుండ్రనిదా, దీర్ఘ చతురస్రాకారనిదా? అది చూడకూడదు, ఇది చూడదు. అది నీడ. నీడను చూస్తే ఎలా? నీడలో నిజాలు ఉండవు, నీడలో నిజాలు ఉండవు. నిజానికి అదేంటి? దానిపైన కాంతి ప్రసరించే విధానాన్ని బట్టి నీడ పడిందయ్యా. నీడలో నిలబడకో, నిజంలోకి రా. ఈరోజు బైబిల్లో కూడా ఇదే కోణంలో ఏమండి ఒక రోడ్డు మీద
ఒక నీడ పడింది. ఆ నీడేంటో ముందు చూడండి. చూపించిన ఆ నీడేంటో. ఆ నీడేంటో చూడండి. అంటే నీడలో నిజాలు ఉంటాయా? లేదు, నీడను వదిలి నిజం వైపు మనం రావాలా? అంటే ఒక ఫెవికాల్ అనే ఒక బోర్డు ఏమంటే రోడ్డు మీద, ఇది కాదు. ఫెవికాల్ అని నేనంటే బుర్రలేదురా మీకు? సరిపోను అదేనా పెట్టండి. అంటే మనం చూసే కోణం, ఏ కోణంలో మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు చూసారా, తాటి చెట్టు కిందట గ్లాస్ పాలు తాగుతున్నాడు అనుకోండి, ఏమనుకుంటారు ఎవరైనా చూసి? తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగితే ఏమనుకుంటారు? వీడి కళ్ళే తాగుతున్నాడు అని అనుకోండి. నిజంగా మీరు పాలు తాగుతున్నారు అనుకోండి, లేదా మజ్జిగ తాగుతున్నారు అనుకోండి, ఎవడైనా దాన్ని పాలు మజ్జిగ అనుకుంటారా? అనుకోరండి. వాడి కోణం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది చెప్పండి వాడి కోణం? వీడి కళ్ళే తాగుతున్నాడండి తాటి చెట్టు కింద నిలబడి అని. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్తుంది, ఒక అబ్బాయి పశ్చిమ నుంచి తూర్పుకి వస్తున్నాడు. ఇద్దరు డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నారు. కానీ వాళ్ళపైన ఎండ పడేటప్పుడు ఎలా ఉందో అది బొమ్మ చూడండి, మీకు ఎలా ఉందో. ఏంటి వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటున్నారా? బొమ్మ చూస్తే బొమ్మలో బూతు కనబడుతుంది, యథార్థతలో మాత్రం బూతు లేదు. అంటే మీరు చూసే దృష్టి కోణం. కన్ను కోసం పాట వస్తుంది కదండి, 3 చరణాలు రాసినాడు బాబు జాన్సన్ గారు. పల్లవితో ఆరంభించారు, తర్వాత వదిలేశారు పాటని. దృష్టికోణం. ఒక చూపు వల్ల ఏం జరిగింది, ఈ చూపు వల్ల ఏం సంభవిస్తుంది, అది బైబిల్ చూపా, లోకంలో మనిషిని చూసే చూపా, వీటన్నిటిని బట్టి మనం ఆలోచించగలిగితే మన దృష్టి కోణం అనేది ఏ కోణంలో ఉంది, మంచా చెడా నువ్వు చూస్తుంది. ఏమండి, ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపించినది. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. కనుక నీడను చూచి మోసపోకూడదు, నిజంలోనికి రావాలి. నిజం ఎక్కడుంది? సత్యం తీసేయి. బైబిల్ నిజం. బైబిలే నిజమైనప్పుడు బైబిల్లోని నిజాలను కూడా ఎలా అర్థం చేసుకున్నారండి? నేను ఒక్కడై ఉండక నేను నా తండ్రిని, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అనే మాట చదివి కూడా ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారు తెలుసా అండి? తండ్రి కుమారుడు వేరువేరుగా లేరు, తండ్రి కుమారుడుగా, కుమారుడే తండ్రిగా, ఇద్దరు ఒక్కటిగా ఉన్నారు అని నమ్మేవాళ్ళు లేరా? అంటే వాళ్ళ కోణం ఏంటి? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? వాళ్ళు చూసే విధానం ఏంటి చెప్పండి? అలా తప్పుడు విధానాల్లో బైబిల్ చూడబట్టే, ఒరే నాన్న అది సిలిండర్ని చూసి ఒక పక్క రౌండ్ అనుకుంటున్నాడు, ఒకడేమో స్క్వేర్ అనుకుంటున్నాడు, నీడను చూసి ఏమో భూత్ అనుకుంటున్నావు, కానీ నిజం వేరయ్యా. దానికి అతీతంగా నిజం అన్నది ఒకటి ఉంది. అబద్ధానికి అతీతంగా నిజం ఉంటుంది. ఆ నిజాన్ని చూడు. నీకు కనిపించింది నిజం అని నువ్వు అనుకుంటే పొరపడతావు. ఎందుకంటే ఒక ఎదురు సరి అయినదిగా కనబడే మార్గము కలదు. ఈరోజు మనిషి తీసుకున్న రాంగ్ డెసిషన్స్, అది బైబిల్ కావచ్చు, లైఫ్ కావచ్చు, జీవితంలోనైనా బైబిల్లోనైనా, మరి జీవితానికి సంబంధించిన ఏ పనుల కోసమైనా నువ్వు తీసుకున్న నిర్ణయాలు సూక్ష్మంగా ప్రతిదీ ఆలోచించి తీసుకోకపోతే దెబ్బ తింటావు, అబద్ధంలోనికి వెళ్ళిపోతావు. ఈరోజు బైబిల్ కోణాన్ని కూడా చాలామంది తప్పుడుగా చూసి తమకు మంచిదిగా అనిపించుకొని ఇది మంచిదే, మేము అనుకున్నదే నిజం అనుకునే కోణంలో వెళ్ళిపోతున్నారు. కానీ తుదకదేంటది? రాంగ్, తప్పు. నీ అవగాహన తప్పు, నీ ఉద్దేశాలు తప్పు, నీ ఆలోచన విధానాలు తప్పు. ఎప్పుడు తెలుసుకుంటారు? చచ్చాక తెలుసుకుంటారు. కొంతమంది ముందే కన్ఫ్యూస్ అయిపోతారండి. అంటే అవకాశం కదండి, అమ్మో నిజమేనండి, మీరు చూపించిన మాటలను బట్టి నేను నా తప్పు సరిది తీసుకున్నాను, ఎప్పటివరకు నేను తప్పుగా అనుకున్నాను, నేను మారిపోతున్నానండి, నేను సర్దుకుంటున్నానండి. వెరీ గుడ్. ఎవరైనా బైబిల్లో నిజాన్ని చూచి తమ విధానాన్ని మార్చుకోవాలి. అంతేగాని దేవుని కోణంలోనికి వెళ్లకుండా నీ కోణంలో నువ్వు ఆలోచించావనుకోడు. కొంతమంది వ్యక్తిగత అభిమానులుగా ఉంటారు. వ్యక్తిగత అభిమానులుగా ఎలాగా? నేను పలానా వ్యక్తి అభిమానుడు, కనుక ఆయన ఏది చెప్పినా రైటేనండి. కొంతమంది కొంత సంఘానికి అభిమానులుగా ఉంటారు. ఆ సంఘస్థులు ఏం చెప్పినా రైటేనండి. అలా అనుకోబట్టే కదండి ఈ చిలవలు పలవలు, ఎందుకు ఇన్ని రకాలైన శాఖలు క్రైస్తవ్యంలో, ఎందుకు ఇన్ని రకాలైన విభిన్న బోధలు? అంటే ఒకరికి మంచి మరొకరికి చెడు. నువ్వు మంచిగా అనుకుంటున్న ఈ బోధ దేవుని దృష్టికి చెడు నాయనా, ప్రమాదం అయ్యా, తప్పుగా అనుకున్నావయ్యా, లేని వాటిని ఉన్నాయి అనుకుంటున్నావయ్యా, ఉన్న వాటిని లేవు అనుకున్నావు నాయనా. ఎవరి కోణంలో నువ్వు ఆలోచిస్తున్నావు? దేవుడు అంటున్నాడు. దేవుడు
కనుక దేవుడు ఏది చేసినా, ఏది చూపించినా, నీ బ్రతుకులో ఏది జరిగించినా ఇంతకది దేవునికి సమంజసమైనదా కాదా అని దేవుని కోణంలోనికి వెళ్ళి మనం ఆలోచించాలి. అది లైఫ్ డెసిషన్ కావచ్చు, అది బైబిల్ డెసిషన్ కావచ్చు, ఇక దేనికి సంబంధించిన నిర్ణయమైన ప్రతి దానికి దేవుణ్ణి తీసుకొని రా మధ్యకి. దేవుని ద్వారా నువ్వు డిసైడ్ అవ్వాలి. బైబిల్ను బట్టి నేను తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని బైబిల్ను బట్టి నువ్వు ఆలోచించాలి. ఒకళ్ళు ఆలోచించకపోతే నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అయితే నీ ఎదుట యథార్థంగానే కనబడుతుంది, కానీ తుదకది డెడ్ ఎండ్, నాశనం. అలాంటి వాటిలోనికి మీరు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసుకున్న నిర్ణయం ఇదే కరెక్ట్ అండి అని అనుకున్నావా? లేదండి ఎవరో చెప్పిన నిర్ణయానికి కట్టుబడ్డానండి అదే రైట్ అండి అనుకున్నావా? వద్దు, నీది వద్దు, వారిది వద్దు, మనుషులు ఎవరిది వద్దు. మనం ఆలోచించవలసింది ఎవరి దృష్టిని? దేవుని దృష్టిని. దేవుని దృష్టిలో అదే నీడను గురించి చూపించారులేండి. పుస్తకాలు పట్టుకుని నడుస్తున్న అమ్మాయి గోడ మీద ఉన్న నీడని చూసి ఇప్పుడు గర్భవతం అనుకుంటారు. ఏమండి? కనుక నువ్వు చూసే కోణం తప్పు. నిజానికి ఆ అమ్మాయి అవును. కనుక ప్రియులారా, ఈ ఉదాహరణలు చూసిన తరువాత మనం ఆలోచించవలసింది, మనం తెలుసుకోవలసిన నిజాలేంటో తెలుసా? తీసేయి. బైబిల్లో ఉన్న విధానం ఏంటి? దేవుడికి ఏది ఇష్టం, దేవుడికి ఏది సంతోషం, దేవుని దృష్టికి ఏది మంచిది, దేవుడు దేనిని అంగీకరిస్తాడు అన్న కోణంలో ఆలోచించాలి. లేదా మనుషుల దృష్టిలో ఒకవేళ నీకు నచ్చింది, నీకు మంచిది అనుకుంటావా? చూడాలి. దేవుని విషయంలో ఏమండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చూద్దామండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి, నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటున్నావా? దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అబ్బా, దేవుని దృష్టికట మనం ఎలా ఉంటేస్తారటండి? మంచివాడుగా కనబడితే. అంటే దేవుడు కోణంలో, దేవుడు లోకంలో వాళ్ళందరినీ చూసి మంచోళ్ళు అని అనుకోడు. ఆయనకు నచ్చాలి అంటే కొందరే నచ్చుతారు. వాళ్ళు మంచిగా ఉన్నారో లేదో అన్నది ఏమండి దేవుడు ఎలా నిర్ణయిస్తాడట? దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు ఏమిస్తాడట? జ్ఞానం, తెలివి, ఆనందం. అబ్బా, హ్యాపీనెస్. అంటే నిజంగా మీరు మంచోళ్ళు అయితే దేవుడు మీకు ఏమివ్వాలి? దేవుని దృష్టికి, దేవుని కోణంలో మీరు మంచివాళ్ళు అనుకుంటే లోకం దృష్టిలో మీరు చాలా గొప్పవాళ్ళు కావచ్చు, లోకం దృష్టిలో మీరు చాలా పవిత్రులు కావచ్చు, ధర్మదాతలు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కావచ్చు. ఎవరికి కావాలి లోకం దృష్టిలో? కోట్ల మంది దృష్టిలో గొప్పవాళ్ళుగా ఎంచబడ్డం కాదు ముఖ్యం. ఎవరి దృష్టిలో గొప్పవాళ్ళుగానే ఉండాలి? దేవుని దృష్టిలో, దైవ దృష్టికి మంచివాడుగా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు మంచిగా కనబడుతున్నావా? ఆయన దృష్టికోణంలో నువ్వు మంచివాడిగా కనబడుతున్నావా? అలా నుండువానికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందమును అనుగ్రహించును. కనుక వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడు చాలా విషయాల్లో కాపాడుతుంటాడట. కాపాడుతాడా? అవును, అవును. ప్రసంగి గ్రంథం, అదే ప్రసంగిలో మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి, 7వ అధ్యాయం 26. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడను. డెత్ కంటే ప్రమాదకరమైంది, దుఃఖాన్ని కలిగించేది ఒకటి కనబడిందట. అది ఏంటంటే, అది వలల వంటిదే, ఊరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఏమంటున్నాడు? మరణము కంటే దుఃఖము కలిగించున్నది. అనుభవంతో సొలొమోను రాస్తున్నాడు ఈ మాట. ఏమని? వలల వంటిదై, ఉరులు వంటి మనస్సును, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. ఉరులు, బంధకాలు, అటువంటి చేతులు కలిగిన స్త్రీ అంటే భూమి మీద ఉన్న అందరి స్త్రీలు అలాంటి వాళ్ళని కాదండి దేవుని ఉద్దేశం. కొందరు ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి? ఉరులు వంటి, వలల వంటి, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. వాళ్ళ మనస్సు ఏంటంటే ఉరులు. మనస్సుతో నిన్ను నాకాడతారు, మనస్సుతో నిన్ను కట్టేస్తారు. ఏమండి? వలలి వంటిదై, ఉరులు ఉరులు, చిక్కుకుపోతాను అందులో. అటువంటి స్త్రీలు ఉంటే దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుంచి తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వల్ల పట్టబడుదురు.
పాపులట దొరికిపోతారట, మంచి వాళ్ళట తప్పించేసుకుంటారట. తప్పిస్తాడు దేవుడు. ఎందుకు? దేవుని దృష్టికి గొప్పవాడుగా మంచివాడుగా ఉన్నవాడు, అరే నాన్న నమ్మొద్దు వీళ్ళందరినీ, వీళ్ళు దొంగలు, ప్రమాదకరమైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నమ్మి నువ్వు మోసపోకూడదు అని దైవ దృష్టికి మంచి వాళ్ళైన వారు ఎవరైనా కావచ్చు, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు. అంటే భావం ఆలోచిస్తే నిన్ను కొన్ని సందర్భాల్లో ఉరుల వంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకుండా, ఆ పరిస్థితుల్లోనికి నువ్వు నెట్టబడకుండా దేవుడే నిన్ను కాపాడతాడు. బయటకు వచ్చే నాయన, బయటకు వచ్చి, అమ్మ బయటకు వచ్చే తల్లి, నువ్వు బయటకు వచ్చే. మరి ముఖ్యంగా లేడీ క్యారెక్టర్లో ఇటువంటివన్నీ ఉంటున్నాయి అనే అనుభవంతో చెప్పాడు. కాబట్టి దైవ దృష్టికి మంచి వాళ్ళట. ఎవరట? దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుంచి తప్పించుకొందురు. అంటే నువ్వు దేవుని దృష్టికి గొప్పవాడిగా ఉంటే జ్ఞానం, సంతోషం, ఆనందం, దుర్మార్గపు పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడటం. అంటే దేవుని కోణంలో నువ్వు మంచివాడుగా నువ్వు కనబడితే నువ్వు తప్పించబడతావు నాయన. కనుక ఇప్పుడు దేవుని కోణంలో మీరు మంచివాళ్ళుగా ఉండాలనుకుంటున్నారా? లేదు. మనుష్యులు అనుకునే కోణంలో మీరు మంచివాళ్ళుగా కనబడాలి అనుకుంటున్నారా? మనుషుల దృష్టిలో ఒకవేళ గొప్పవాళ్ళుగా అనుకుంటే మనుష్యులలో ఘనముగా ఎంచబడినది. ఏమండి? మనుష్యుల దృష్టిలో ఉంటుంది చూడండి ఆ మాట. మనుష్యుల దృష్టిలో ఘనముగా ఎంచబడినదట. దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది తెలుసండి? అది ఎలా ఉంటుంది తెలుసండి? ప్రమాదకరం అంటాడు చూడండి. అది మనుష్యుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది. లోకాసువార్త 16వ అధ్యాయం 15. లోకాసువార్త 16:15. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములు ఎరుగును. మేమేదో మనుష్యుల ఎదురు గొప్పవాళ్ళుగా మంచివాళ్ళుగా ఉండాలనుకున్నారా? మేము వీళ్ళ దగ్గర పొగడబడాలి అనుకున్నారా? వెరీ గుడ్, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, వెరీ గుడ్. నువ్వు మంచి త్రోవలో వెళుతున్నావు, వెరీ గుడ్. నీ డెసిషన్ గొప్పది, వెరీ గుడ్. నువ్వు చాలా మంచివాడవు. మనుష్యులు నిన్ను ఒకవేళ నీ విషయంలో పొగడాలి అనుకుంటే, యేసుప్రభువు చెప్తున్నారు ఈ మాట, మీరు మనుష్యులు ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ, అంటే ఏంటి? మనుషులు మమ్మల్ని మంచోళ్ళు అనాలండి, నాకు ఈ ఈ చెడ్డ పరిస్థితుల్లో నేను ఉండలేనండి, నాకు మనుషులందరూ మంచిగా అనాలండి, మనుషులు నన్ను పొగడాలండి, మనుషులు నేను గొప్పవాడిగా నన్ను అనుకోవాలండి అని అనుకున్నారా? అదే దేవుడు చెప్తున్నాడు చూడండి, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ, అంటే అందరు మిమ్మల్ని చూసేమంటారు, ఓ వండర్ఫుల్ క్యారెక్టర్ అండి, అబ్బా చాలా మంచోళ్ళండి, ఆమె చాలా మంచిదండి, ఆయన చాలా మంచోడండి అంటారు కదా. కానీ దేవుడు ఏమంటాడు చూడండి, మీరు మనుష్యులు ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఎందుకంటే నువ్వు మనుష్యుల మెప్పును కోరుకున్నావు, నీ చుట్టూ ఉన్న మనుష్యుల మెప్పును కోరుకున్నావు గనుక దేవుడు ఏమంటున్నాడు అంటే, వాళ్ళ దృష్టిలో నువ్వు గొప్పవాళ్ళుగా అయిపోవాలి కదా, నువ్వు ఒక మాట పడకూడదు, ఎవరు నిన్ను అనకూడదు, నువ్వు చాలా ఉత్తమంగా కనబడాలి, నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు, నువ్వు మంచి మార్గంలో వెళ్ళిపోతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడు ఏమంటున్నాడు, నీతిమంతులను అనిపించుకుని వారు కానీ మనుష్యులు ఎదుట దేవుడు మీ హృదయములు ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మంచి డెసిషన్ నేను తీసుకున్నాను అనుకుంటారా? దేవుడు అనుకుంటా, ఛే రాంగ్ డెసిషన్. సౌలు అనుకున్నాడు, మంచి ఏమండి ఎడ్లు, మంచి గొర్రెలు నేను తీసుకున్నాను, ఛే రాంగ్ డెసిషన్. అంటే మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో తప్పులుగా మారిపోతుంటాయి. ఈరోజు బైబిల్లో కూడా నాకు ఈ కోణంలో అనిపిస్తుందండి. ఏమనిపిస్తుంది నీకు ఈ కోణంలో? ఈ మాట నిజమనా? ముగ్గురుగా లేరండి, ముగ్గురుగా ఒక్కటిగా ఉన్నారు అన్నదే నాకు ఎందుకో నిజంగా అనిపిస్తుందండి. ఎందుకు? నేను పొగిడేవాళ్ళు ఉన్నారనా, లేదంటే నీకు ఇది మంచిగా అనిపించిందనా, లేదా నీకు ఇది నిజంగా గోచరించిందనా? ఇలాంటి వాటి విషయంలో మనుషులు తమ ఆలోచన విధానంలో కేవలం ఛాయ, నీడను చూసారు, ఒరిజినాలిటీ చూడలేదు వీళ్ళు. ఎవరో చెప్పిన మాటలో, లేదా ఏమండి నీ కంటితో కనిపించిన సందర్భాలు, కొంతమంది కళ్ళతో కనబడతాయి కొన్ని, కానీ కనబడినవన్నీ నిజాలనుకుంటే ఎలా? కొన్ని సందర్భాలు నీ కళ్ళు కూడా నేను మోసం చేస్తాయి. నువ్వు చూసిందల్లా నిజం కాదు. ఒకసారి ఆలోచించాలి, దాని వెనక నిజాలేంటి. చూచి వెంటనే తప్పుగా అనుకుంటావా? చూచి వెంటనే నువ్వు నేరస్తుడుగా నువ్వు అనుకుంటావా?
చూచిన వెంటనే నువ్వు చెడ్డవాళ్ళుగా నువ్వు అనుకుంటావా? లేదు. కనుక మనుష్యులుగా, నిజముగా దేవుని జ్ఞానం అర్థమైన వాళ్ళు మనుష్యుల దృష్టిలో గొప్పవాళ్ళుగా కనబడాలని ఏ రోజు అనుకోరండి. నిజంగా దేవుడు అర్థమైన వాళ్ళు దేవుని దృష్టిలో నేను గొప్పవాడిగా, గొప్పదానిగా కనబడాలి. ఏదో నా సంతోషం కోసం, నా ఇష్టం కోసం, నా అవసరతల కోసం నేను తీసుకున్న ఈ డెసిషన్, నేను వెళుతున్న ఈ మార్గం సరైనది అని ఒకవేళ మనం అనుకుంటే ఒకవేళ అది నాశనానికి వెళ్ళిపోతుందేమో. నాశనానికి వెళ్ళిన తర్వాత అనుకున్నా తర్వాత ఏమీ చెయ్యలేవు కదా, ఇకేది తిరిగి రాదు కదా. ఏమండి, ఒకసారి తప్పుడు నిర్ణయం తీసుకొని ముందుకు అడుగేసిన తరువాత సౌలు ఏం జరిగింది? మళ్ళీ కవర్ చేసుకోలేకపోయాడండి. దావీదు దేవునికి ఇష్టడే, బహుగా ప్రేమించిన వాడే, కానీ తప్పు చేసిన తర్వాత మరలా చేసిన తప్పును వెనక్కి తీసుకోలేకపోయాడు, కరెక్ట్ చేసుకోలేకపోయాడు. అంతే దేవుని పిల్లలారా. కనుక మన జీవితాల్లో మనం తీసుకున్న నిర్ణయాల కోసం ఎప్పుడు దేవుడిని ఏమి ప్రార్థన చేయాలో తెలుసా? మీరు ఎప్పుడైనా చేశారో లేదో కానీ నేను కూడా చేశానండి. బైబిల్ అర్థమైన తర్వాత ఏమని? తండ్రి, వాక్య విషయంలో నేను తీసుకునే ప్రతి నిర్ణయం మీ ఆలోచనాసారమైనదై ఉండాలి. మీరు అనుకున్నట్లుగానే నిర్ణయాలు తీసుకోవాలి, మీరు అనుకున్నట్లుగానే నేను నడవాలి. మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటలు రాయించారో అదే నేను చెప్పాలి. నా సొంత ఉద్దేశాలతో నేను బైబిల్లో మాటలు వక్రీకరించకుండా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి, నాకు విషయాన్ని తెలియజేయ తండ్రి. నేను ప్రార్థన చేశానండి. కారణం ఏమండి, మరి నేను ఇలా చెప్పడం వల్ల చాలా కొన్ని తెగల వాళ్ళకి, కొన్ని వర్గాల వారికి నేను శత్రువుని అయిపోతానేమంటే అయిపోనేవ్వండి. నేను ముగ్గురుగా ఒప్పుకొని తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా ఒకవేళ నేను అంగీకరిస్తే నన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు, లేదంటే నన్ను సంఘాలకు రానివ్వని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి నేను నిజాన్ని దాచేయమంటారా, లేదా ఒక నిజాన్ని అబద్ధంగా మార్చేసుకోమంటారా? మార్చేసుకోలేను కదా. నాకు నా తండ్రి కోణమే ముఖ్యం, నాకు నా బైబిల్ కోణమే నాకు ముఖ్యం. ఆ విధానంలో మనం ఆలోచించాలని దేవుని మనస్సులోనికి తొంగి చూడాలి. దేవుని మనస్సులోనికి మనం తొంగి చూస్తేనే నువ్వు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని నువ్వు అనుకోవాలి. ఎందుకంటే మనుష్యులు కదా రాంగ్ అనుకోవచ్చు. ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయానికి మనుషులు ఏమంటారు? ఎందుకు ఇలా తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, చాలా తప్పు చేసావు, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా తప్పయ్యా, తప్పు నిర్ణయం తీసుకున్నావు. వాళ్ళకి ఏం తెలుసని అంటారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పమంటారా? పౌలు గారి విషయంలో బైబిల్లో ఆయన మాట్లాడుతూ 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 7-8 వచనాల్లో ఆయన మాట్లాడుతూ, తండ్రి నేను బలహీనుడిని అయిపోయానయ్యా, నేను తప్పు చేశాను. ఏమండి, కొన్ని సందర్భాల్లో నేను చేయగోరు మేలు చేయక చేయకూడని కీడు చేస్తున్నాను, నేను పాపానికి అమ్మబడ్డానయ్యా, నేను తప్పు. ఏ పాపమో పక్కన పెట్టండి, మనకు అనవసరం. మొత్తానికి నేను పాపానికి అమ్మబడ్డానని రోమాపత్రిక 7వ అధ్యాయం అంతా కూడా తన వ్యక్తిగతమైన జీవితం కోసం ఆయన మాట్లాడతారు. అంటే నేనేదో ఉత్తముడిని కాదు తండ్రి, నేను కూడా పాపినే అని చెప్పుకున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో తర్వాత కొరింథీలకు కూడా ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు ఏంటంటే, నా శరీరంలో ఒక బలహీనత అనేది ఏర్పడిపోయింది, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నాను. ఇది సాతాను దూత, ఇది తీసివేయబడాలని దేవుడు నేను 3 సార్లు అడిగాను. కానీ అప్పుడు నాకు వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మనుషులందరూ దాన్ని చూచి ఏంటి ఈయనలో ఏంటి లోపం, ఈయనలో ఏంటి బలహీనత అని అనుకొని నన్ను నిందిస్తున్నప్పుడు, నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు, ఏమండి పౌలు గారు దేవుని కోణాన్ని గురించి చెబుతున్నారు. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆయన. 7వ అధ్యాయం 9వ వచనం నుంచి, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం నుంచి అండి. మీరు ఏమండి క్షమించండి, 2 కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం, క్షమించండి, 2 కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం. ఒక బలహీనత ఉంది నాలో, అది సాతాను దూతగా పాపముగా నా శరీరంలో ఉంది. ముళ్ళు అంటే పాపము. బైబిల్ ఇచ్చిన సమాధానం, నా శరీరంలో ఒక పాపం ఉంది, అది తీసివేయబడాలని నేను ఏమన్నాడు, దాని విషయమై 3 సార్లు ప్రభువుని వేడుకున్నాను. అవి నీకు అనుకుంటే సాధ్యమే కదయ్యా, నువ్వు తీసేయగలవు కదయ్యా, నువ్వు అనుకుంటే నన్ను మార్చేయగలవు కదయ్యా అని నేను అన్నప్పుడు దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడు చూడండి. తర్వాత వచనం, అందుకు నా కృప నీకు చాలు, నేను ఉన్నాను కదా నాయన, నా బ్లెస్సింగ్ నీకుంది. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది
అని ఆయన నాతో చెప్పాడు. అంటే పౌలు గారిలో ఉన్న బలహీనత, ఆ బలహీనత దేవుడు తీసేయమంటే తీసేయకుండా, నీకు ఈ బలహీనత ఉండటం మంచిది నాయన, ఉంచు ఉంచు ఉంచు. సాతాను దూత ఏజెంట్గా ఉంది, నేను ఇబ్బంది పెడుతుంది నాకు తెలుసు. అది ముళ్ళుగా ఉందో తెలుసు, అది పాపముగా ఉందో నాకు తెలుసు. దాన్ని చూసి చాలా మంది నేను ఇబ్బంది పెడుతున్నారని నాకు తెలుసు, నేను అంటున్నారని నాకు తెలుసు. కానీ ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఆయన కోణంలో, లోకం కోణం ఎలా చూస్తుంది? ఏంటండి పౌలు గారు ఎంత మంచి ప్రసంగికుడై ఉండి ఈ బలహీనత ఏంటండి ఆయనలో అనుకోవచ్చు. నన్ను ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళ మాటలు ఇబ్బంది పెడుతున్నాయి, వాళ్ళు చూసే విధానం నన్ను ఇబ్బంది పెడుతుందని పౌలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడట, నువ్వు ఎందుకనైనా బాధపడతావు? వాళ్ళ నీకు పరలోకం ఇచ్చేది నేను కదా, నా కృప నీకు చాలును. ఇంకేమన్నాడు ఆయన? నీ బలహీనతలలో, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అంటే నీ బలహీనత నేను తీసేను కానీ ఈ బలహీనతలోని నువ్వు శక్తిమంతుడివి. అందుకే నేను ఎప్పుడు బలహీనుడనో అంటాడు కిందకి వెళ్ళేసరికి, నేను అప్పుడే బలవంతుడనో. 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. బలహీనుడా నేను బలవంతుడిని. బలవంతుడిగా దేవుడే నన్ను తీరుస్తున్నప్పుడు, బలవంతుడిగా దేవుడే నన్ను నిర్ణయిస్తున్నప్పుడు నేనెందుకు బలహీనుడు అని అనుకోవాలి? లోకమంతా అనుకుంటే అనుకోనివ్వండి, లోకమంతా నిందిస్తే నిందించనివ్వండి. నీ బలహీనతలో నా శక్తి అంటే దేవుడు కోణంలో ఎలా చూస్తున్నాడు? నీ బలహీనతను ఆయన బలహీనతగా చూడటం లేదు. ఏమంటే యేసు ప్రభు దగ్గరికి పాపాత్ముడైన స్త్రీ వచ్చింది, పాదాలు కడుగుతుంది. చుట్టూ ఉన్న జనం అంతా ఎలా చూస్తున్నారు? ఈ ఊర్లోనే ఈవిడ చాలా చెడ్డ పేరు కలిగింది కదా, చాలా పాపి కదా ఈవిడ, ఆయన ఎలా ముట్టుకొని ఇచ్చాడు తెలుసు కదా, వ్యక్తులు ఎలాంటి వాళ్ళు చూడగానే చెప్పేయగలడు కదా ఆయన శిష్యులు అనుకుంటున్నారు. ఎలాంటి ముట్టనిచ్చాడు, ఎలాంటి ముద్దు పెట్టుకొని ఇచ్చాడు, ఎలాంటి అత్తరు పోయినిచ్చాడు, కన్నీళ్లతో పాదాలు కడగనిచ్చాడు అని మాట్లాడుతున్నారే కానీ యేసుప్రభువు ఏ కోణంలో చూశారు ఆమెని? ఏమండి, నువ్వు పశ్చాత్తాపడ్డావమ్మా, నువ్వు చాలా మంచిదేనమ్మా. ఇదేంటంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు చెడ్డదని మాట్లాడుతుంటే దేవుని కోణం ఎలా ఉంది? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏ కోణంలో ఆ స్త్రీని మనం చూడాలి? ఏ కోణంలో ఆ స్త్రీని చూద్దాం చెప్పండి? లోకం అనుకున్న కోణంలో చూద్దామా, దేవుడు అనుకున్న కోణంలో చూడాలా? దేవుడు అనుకున్న కోణంలోనే చూడాలి. అది లోకానికి ఇబ్బందికరంగా ఉంటుంది, అది లోకానికి అవమానకరంగా ఉంటుంది, అది లోకానికి కాస్త ఇక్కట్టుగానే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుని కోణం మనకు ముఖ్యం. దేవుడు తీసుకునే మంచి ఒక మనిషికి చెడు కావచ్చు, దేవుడు తీసుకునే దేవుని దృష్టిలో ఒక చెడు నీకది కీడుగా అనుకుంటున్నావేమో కానీ అది భవిష్యత్తుకు మంచి. అంటే నీ శరీరంలో ఆ బలహీనతను ఉంచటం నా ఇష్టం, ఉండని, నేను కదా నేను బలవంతుడిగా చేస్తున్నాను అంటే దేవుడు తన విధానంలో తన పిల్లలైన వారిని తన జ్ఞానము ద్వారా ఎటువంటి విధానంలో నడిపిస్తున్నాడో మీరు ఆలోచించండి. అంటే ఎప్పుడూ కూడా మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా కావచ్చు, అది బైబిల్ బట్టి అనుకూలమైనదా కాదా, దేవుడు దీనికి అంగీకరిస్తున్నాడా లేదా? ఏమండి, నేను దేవుని కోణంలో అడుగులు వేస్తున్నానా లేదా? ప్రస్తుతానికి ఏదైనా ఇబ్బందికరంగా ఉండొచ్చు, అది కూడా చెప్పాడు. ఇప్పుడు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడుతుంది, నీ కోణంలో నీ కలుగుతున్న ఇబ్బందులు అవమానం లోకమంతా నేను అంటది. మరి ఏమన్నా చూసి, ఏమ్మా పెళ్లి కాకముందే తాలి పడకముందే ఏంటమ్మా నెలతిప్పావు అన్నివ్వండి. కొంతమంది అవమానాలు తట్టుకుని నాకొద్దు బాబు నేను చచ్చిపోతానని చెప్పి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు, బిడ్డను వద్దనుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది స్త్రీలు లేరు? కానీ మరియమ్మ అలా అనుకోలేదు. తండ్రి, మీరు ఏ ఉద్దేశంతోనైతే నన్ను కోరుకున్నారో, ఏ ఉద్దేశంతో అయితే నేను ఉండాలి అని మీరు అనుకున్నారో, నాకు మీ కోణం ముఖ్యం. లోకంలో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటే నాకేంటి? చాలామంది లోకానికి భయపడిపోతుంటారండి. అంటే నువ్వెందుకు ఈ మార్గంలోనికి వచ్చావంటే, ఏమండి మనం నలుగురితో పాటు వెళ్ళాలి కదండి, లోకం ఏమంటుంది మనల్ని, లోకం ఏమంటదని లోకానికి భయపడి అడుగులు వేసే నీవు దేవుని సంతోషపరచలేవు. నువ్వు లోకాన్ని సంతోషపరచాలనుకుంటావా? దేవుడికి నువ్వు దాసుడిగా ఉండను. అంటే ఎవరు ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండడు కదా. నువ్వైతే లోకాన్నైనా కోరుకో, అది దేవుని దృష్టికి అసహ్యం. లేదు దేవుణ్ణైనా కోరుకో, అది లోకానికి అసహ్యం.
కనుక ఎవరి దృష్టిలో నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా కనబడాలనుకుంటున్నావు? మనుషులు కాదు కదా, మనుషులు కాదు కదా నిత్య జీవనం మనకి ఇచ్చేది, మనుషులు కాదు కదా మన స్వర్గలోకానికి నడిపించేది, నీ పరలోకపు తండ్రి గనుక ఆయన కోణంలో నువ్వు ఆలోచించాలి. నేను ఎలా ప్రవర్తిస్తే, నేను ఎలా అడుగులు వేస్తే నేను ఆయన సంతోషపరిచేవాడిని అవుతాను, ఆయన సంతోషపరిచేదానిని అవుతాను. అది లోకంలో నాకు ఇబ్బందికరంగా ఉన్నా, అవమానకరంగా ఉన్నా, సమస్య ఉన్నా నేను నిలబడతాను. అలా నిలబడే వాళ్ళు చాలామంది ఉంటారండి. వెరీ గుడ్, వండర్ఫుల్. అంటే లోకం ఎన్నన్నా నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, మాట తప్పను, నా మాట నేను తప్పను, కట్టుబడే ఉంటాను అని నిలబడేవాళ్ళండి దేవుని బట్టి, దేవుని దృష్టిలో ఉత్తములు. కష్టానికి పారిపోయేవాళ్ళు, అవమానానికి పరుగులు పెట్టేవాళ్ళు, దేవుడు వద్దనుకునేవాళ్ళు, సత్యం నుంచి అసత్యానికి పోయేవాళ్ళు స్థిరులు ఎలాగవుతారు చెప్పండి? చంచల మనస్కులు అంటారు వాళ్ళని. అందుకే అంటున్నాడు పౌలు, మీరు త్వరపడి చంచల మనస్కులు కాక. ఊరకనే చంచలమైన మనస్సు, చాలా మంది నీటి లాంటి మనస్సు. చంచలత్వం అంటే ఏంటంటే దేనికి ఒక దానికి కట్టుబడి ఉండరు, స్థిరులు కాదు వాళ్ళు. ముందు అవునంటారు, తర్వాత కాదంటారు, ముందు ఎలా అంటారు, తర్వాత అలా అంటారు, మాట మారుస్తారు. ఇది చాలా మంది మనుష్యుల్లో ఉండేది. చంచలత్వం ఆయనకి నచ్చదు. మీరు చంచల మనస్కులు కాకుండానట్లు జాగ్రత్త పడుడి. అంటే ఇబ్బంది కలిగేసరికి మాట మార్చేసేవాళ్ళు, అవమానం కలిగేసరికి ప్లేటు తిప్పేసేవాళ్ళు, ఏమండి సమస్యను ఎదుర్కొనేసరికి వద్దనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడేవాళ్ళు, తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండేవాళ్ళు, వాళ్ళండి స్ట్రాంగ్. దేవుడు వాళ్ళు చూసి అంటాడు, వెరీ గుడ్. ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రకటన గ్రంథంలో రూపకాలంకారంగా అంటాడు, వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడినా ఏ రోజు కూడా వాళ్ళు దేవుణ్ణి వద్దనుకోలేదటండి. అనేక శ్రమలను అనుభవించినా వాళ్ళు క్రీస్తును కాదనుకోలేదటండి. కారణం, వాళ్ళు దేవుని కోణంలో ఉన్నారు. వాళ్ళు ఇది దేవునికి మంచి అయితే చాలండి, దేవునికి నేను ఉత్తముడుగా ఉత్తమురాలిగా నేను కనబడాలే కానీ మనుష్యుల మెప్పు నాకెందుకు? పౌలు అదే అంటాడు కదా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే నేను దేవునికి క్రీస్తుకి దాసుడను కాకపోయేవాడని. కనుక ఈరోజు బైబిల్ను బట్టి మనం తీసుకునే నిర్ణయాలు ఇబ్బందులా? పర్వాలేదు. కష్టాలా? పర్వాలేదు. ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం యేసుప్రభు అన్న మాటలు చూడండి. ఈ మాటలు మనకు ఓదార్పునివ్వాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు, జనులు మిమ్మల్ని నిందించి హింసిస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ధన్యులు మీరు, సంతోషించండి అర్రా, ఆనందించండి. ఏంటి లోకం మనల్ని అవమానిస్తుంటే, ఏంటి ఇలాంటి బ్రతుకు, ఏంటి ఇలాంటి జీవితం అని అంటున్నప్పుడు ఇన్ని మాటలు అనిపించుకోవాలా, ఇన్ని మాటల విధానంలో నువ్వు వెళ్ళాలా అని అంటున్నా, జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించండి. ఎందుకంటే మీరు దేవుని కొరకు కట్టుబడి నిలవబడి ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతామని మాట ఇచ్చి మాట తప్పకుండా ఉన్నారు మీరు. కనుక సంతోషించండి, ఆనందించండి, మీ పరలోకమందు మీ ఫలం అధికం. అంటే ఏ కోణంలో ఈరోజు మనం ఆలోచించగలుగుతున్నాం? లోకమా? లోకం ఎప్పుడు కూడా చెడును చూసేదండి, లోకం ఎప్పుడు కూడా అపార్థాలు చేసేదండి, లోకం ఎప్పుడు కూడా మీ గురించి తప్పుగా మాట్లాడేదేనండి. కనుక లోకానికి భయపడతారా? లోకం పెట్టే నిందకు భయపడొద్దని చెప్పాడు దేవుడు. అన్నాడా? లోకము పెట్టే నిందకు భయపడొద్దు. ఈరోజు క్రీస్తు కోసం, వాక్యం కోసం మనం కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకొని ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు ఎందరో ఎన్నో రకాలుగా కామెంట్ల రూపంలోనో, మాటల రూపంలోనో, పోస్టుల రూపంలోనో ఏమండి అంటుంటారు. అన్నివ్వండి, పడవా? ఆ మాటలు అనుభవించవా? కొంతమంది మాట అనేసరికి ఈ మాట నేను భరించలేను కనుక, ఎందుకంటే ఈ మాట భరించడం కన్నా అసలు ఈ త్రోవనే వదిలేసిపోతే మంచిదిగా. చంచల మనస్కులు, అస్థిరులైన వారు, నిలకడలేని వారు, ముందు అవునని చెప్పి కాదనేసేవాళ్ళు, మాట మార్చేసేవాళ్ళు. కొంతమంది ముందు ఒప్పుకున్నారు, ఏమని? ముగ్గురు వేరు వేరండి ఒప్పుకున్నారు, తర్వాత మాట మార్చేసారు. ఏమని? ముగ్గురు ఒకటేనని నాకు అనిపిస్తుందండి. ముందు అవునని చెప్పి తర్వాత కాదనటం, ముందు ఉంటానని చెప్పి తర్వాత ఉండకపోవటం, ముందు నడుస్తానని చెప్పి తర్వాత నడవకపోవటం,
అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కేవలం మనుషుల కోణం, మనుషుల దృక్పథం. కానీ దేవుని కోణంలోనికి వెళితే, దేవుని కోణంలోనికి వెళితే నువ్వు దేనికైతే కట్టుబడ్డావో, నువ్వు దేనికైతే నిలబడ్డావో, నువ్వు దేనికైతే స్థిరపడ్డావో, నువ్వు దేనికోసమైతే అడుగులు వేద్దాం అనుకున్నావో, అలా స్థిరులుగా కదలని వారుగా కట్టుబడి ఉండేవాళ్లే కదా మరణము ప్రాణం పోయినంత వరకు ప్రభువుని విడిచిపెట్టని వాళ్ళు, అనుకున్న దానికి మాటిచ్చి నిలబడిన వాళ్ళు, ప్రాణం పోయినంత వరకు అనుకున్న దానికి కట్టుబడిన వాళ్ళు. మార్చేం మనం మాట. పరిస్థితుల ప్రభావం వచ్చిందని, మనుషులు మనల్ని నిందిస్తున్నారని మనం మార్చేసుకుంటావా? నో. అంత బలహీనులం కాదు మనం, అంత బలహీనులం కాదు. కీర్తన గ్రంథంలో ఏమన్నాడు చూడండి, 109వ కీర్తన 28వ వచనం. 109వ కీర్తన 28వ వచనంలో తన దాసుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. తన సేవకుడు అనుభవించే బాధలను గురించి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. వారు 28 109వ కీర్తనలోని 28వ వచనం. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదువు. వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. అవమానాలు కలుగుతాయి, వాళ్ళు శపిస్తారు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు శపించుదురు కానీ నేను నిన్ను దీవించెదను. నేను దీవిస్తాను, నేను బ్లెస్ చేస్తాను నిన్ను. అంటే మనుష్యులు తమ బ్రతుకులలో దేనికోసమైనా దేవుని కోణంలో కాకుండా తమ సొంత కోణంలో, మనుష్యుల కోణాల్లో ఆలోచించి అబద్ధాలలోనికి, తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళిపోతుంటారు మెజారిటీ. కానీ మంచి వాళ్ళు తప్పించబడుతుంటారు, సన్మార్గంలోని వెళ్ళిపోతుంటారు. దేవుడే వాళ్ళని నడిపిస్తుంటాడు. అందుకు కావలసిన జ్ఞానము, వివేకము దేవుడే వాళ్ళకు అనుగ్రహిస్తుంటాడు. మనుషులు శపించడాన్ని దీవిస్తుంటాడు. వాళ్ళ బలహీనతల్లో కూడా దేవుడు బలపరుస్తూ ఉంటాడు. నా కృప నీకు తోడయ్యింది నాన్న, నువ్వు డోంట్ వరీ, ముందుకు వెళ్ళు. కనుక దేవుని కోణం కోసం మీరు ఆశపడతారా, లేదా మీరు అనుకున్నట్లుగా మీ దృష్టికి యథార్థమైన మార్గంలో మీరు వెళ్ళిపోతారా? ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు? మీకు అనిపించింది చేయటం కాదు, దేవునికి అనిపించినది, బైబిల్ ఆమోదించినది, దేవుడు అంగీకరించిన దానిలోనే మీరు ఎప్పుడు నడవాలి, వెళ్ళాలి. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని ఉండడి అని ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు. కానీ మనుషులు ఎంత ఈజీగా మారిపోతున్నారు. ట్విస్ట్. అవునా? అవునండి, ఒకప్పుడు అలాగ అన్నామండి, ఇప్పుడు మాకు అలాగ అనిపించట్లేదండి, మాట మార్చేస్తాం. మాట తప్పువారు అట్టివారు నరకం. మాట తప్పే వారికి నరకం. నువ్వు ఒకనాడు మాట్లాడిన మాట, అవునా, అదే బైబిల్ పట్టుకొని చెప్పిన మాట, తర్వాత నువ్వు చెబుతున్న మాట, ఎందుకు మార్పు వచ్చేసింది? నీ మాటలో మార్పు. నువ్వు అనుకున్న దానికి కట్టుబడి లేవు. ఎందుకు? ప్రజల కోణం, మనుషుల కోణం, నీకనిపిస్తున్న న్యాయం కాదు. దేవునికి సమంజసమైన మార్గంలో మనం వెళ్ళాలి. దేవుడు మెచ్చిన విధానంలోనికి మనం వెళ్ళాలి. అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? యెషయాగ్రంథం 5:20. యెషయాగ్రంథం 5వ అధ్యాయం 20 వచనం ప్రియులారా. యెషయాగ్రంథం 5వ అధ్యాయం 20 వచనం ఏమంటున్నాడు చూడండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగు అంటున్నారు, వెలుగు చీకటి అంటున్నారు. శ్రమ చేదు తీపి అంటున్నారు, తీపి చేదున మాట మారుస్తున్నారు. ఎంచుకున్న వారికి శ్రమ. ఏమండి, ఈ మాట తప్పేవాళ్ళు ఉండరా? మాటలు, మనిషి అనగానే మాట మీద నిలబడని వాడు. అందుకే ఎప్పుడు ఏ మనుషులను నమ్మకండి. మాట ఇచ్చి నమ్మదగిన వాడు, వాక్యము తెలిసిన వాడు, మాట తప్పని వాడు మన తండ్రి. ఆయనను నమ్మాలి. అందుకే అన్నాడు, మనుషులను నమ్ముకున్నటి కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవా నన్ను నమ్మండరా, నన్ను నమ్మండి. కానీ ఈ సమాజం దేవుణ్ణి నమ్మగలుగుతుందా? మోసగించే మనుషులను నమ్ముతుంది, తప్పు మార్గాన్ని నడిపించే మనుషులనే కోరుకుంటుంది. ఓకే, లీవ్ దెమ్.
వాళ్ళు వెళ్ళి ఆ తప్పులో కూరుకుపోయిన తరువాత వాళ్ళకి తెలుస్తుంది. అప్పటి వరకు వాళ్ళకి జ్ఞానోదయం కలుగదు. లీవ్ దెమ్, వదిలేయండి. దేవుడు ఏమంటున్నాడండి? ఎలా మనుషులు మాట్లాడుతున్నారటండి? ఏమని మాట్లాడుతున్నారు? కీడు మేలట, మేలు కీడట, చీకటట. తమ బ్రతుకుల్లో చీకట పడిపోతే, వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతే, ఇదే రైట్, ఇదే రైట్, ఇదే కరెక్ట్, ఇదే వెలుగు, చీకటిని వెలుగు అంటున్నారట. బైబిల్లోని వెలుగును చూపిస్తే వెలుగును మళ్ళీ చీకటి అంటున్నారట. ఇది తప్పు అంటున్నారట. ఇలా వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు అంటున్నారట. చేదునేమో తీపని మాట్లాడుతున్నారట, తీపునేమో చేదంటున్నారట. అంటే ఇలాంటి మనస్తత్వాలు మన జీవితాల్లో ఉంటాయి. కానీ వాటన్నిటికీ డెసిషన్ ఏంటో తెలుసా? నాశనం. చివరికి ఏం చెప్పాడు? వాళ్ళకి ఏమవుతుందట? శ్రమ, శ్రమ, శ్రమ అంటున్నాడు. చూడండి, మనం మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళగా అనిపించుకోవడం కాదని చివరిగా ఈ మాట చదువుకుందాం. మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళు అనిపించుకోవడం కోసం, మనుషులను సంతోషపెట్టడం కోసం ఈరోజు చాలా తప్పుడు నిర్ణయాలు మనుషులు తీసుకుంటున్నారు. 2 పేతురుపత్రిక 3వ అధ్యాయం 2 పేతురుపత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలండి. 2 పేతురుపత్రిక 3:13-14. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నివసించి నీతి నివసించిన ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారు, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగా కనబడినట్టు జాగ్రత్త పడండి. జాగ్రత్త. దేవుని కోణం ముఖ్యం. నేను మనుషుల దృష్టిలో, మా ఇంటి వాళ్ళ దృష్టిలో, మా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళ దృష్టిలో నేను గొప్పగా కనబడ్డానండి. కాదు, వాళ్ళ దృష్టిలో మంచివాళ్ళుగా నువ్వు కనబడితే నీకు ఏ మేలు ఒరగదయ్యా. నువ్వు ఎవరి దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండాలి? ఆయన దృష్టికి, దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త. అలా జాగ్రత్త పడి దేవుని కోణంలో నుంచి మనం ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీ బ్రతుకును వెలిగిస్తాయి. లేదా మీ స్వనిర్ణయాలతో తీసుకునే తప్పుడు నిర్ణయాలు మీ బ్రతుకును దుఃఖంలో, నాశనంలో ముంచి వేస్తాయి. అందుకే మేల్కోవాలి. దేవుని కోణంలో మనం ఆలోచించాలి. లోకం చూపించే కోణంలో మనం చూడకూడదు. లోకం తప్పుడు కోణాన్ని చూపిస్తుంది, కానీ బైబిల్ సరైన కోణాన్ని చూపిస్తుంది. బైబిల్ కోణమే నిజమైన కోణం కనుక వారికి మంచిదైనట్లుగా ప్రవర్తించడం కాదు. అందుకే ఒకరి మంచి మరొకరికి చెడా. మనుషుల దృష్టికి మంచిగా నువ్వు ఉండాలి అనుకుంటే అది దేవుని దృష్టికి చెడు. మనుషుల దృష్టికి చెడుగా ఉండాలనుకున్నావా? అది దేవుని దృష్టికి మంచి. కనుక ఆయన దృష్టిలో, ఆయన కోణంలో మనం మన జీవితాలని ముందుకు నడిపించాలి, లేదా నాశనాన్ని ఎదుర్కొంటాం. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మా జీవితాల్లో మేము తీసుకునే ప్రతి నిర్ణయం మీ వాక్యానికి అనుసంధానమైనదై ఉండులాగున మరొక్కసారి మా మనస్సులను వెలిగించండి తండ్రి. మనుష్యులను మోసగించే వారంగా మేము ఎన్నడూ ఉండకుండా, మీ పట్ల న్యాయవంతులముగా, యథార్థవంతులముగా, మాట తప్పని వారముగా, అనురాగము గలవారముగా, సత్యము పక్షాన నిలబడిన వారముగా, మీ కోణములో మేము ఉండువారముగా మమ్మల్ని నడిపించండి. మనుషుల దృష్టికి యోగ్యమైనది కాదు తండ్రి మేము కోరుకునేది, మీ దృష్టికి యోగ్యమైనదే మా జీవితాల్లో నెరవేరగలుగుటకు సమస్త సన్మార్గాలలో మమ్మల్ని నడిపించి, దుష్టత్వం నుంచి మమ్మల్ని మళ్లించి, సంతోషముతో మీ సేవలో మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా వేడుకొనుచు యేసు నామాన్ని ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.